హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మన విజయవాడ రామరపడు బెల్లమారు వీధి నుంచి ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారు. ఇదేంటి షాపు విజయవాడ పటమట అని చెప్పాడు కదా, రామరపడు వచ్చాడు ఏంటి అని అనుకుంటున్నారా? మన విజయవాడ పీపుల్స్, మీ ఇంట్లో కూడా ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబింగ్ వర్క్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఎవరు ఫోన్ చేసినా వస్తాను, ఎక్కడికైనా వస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి ట్యాప్స్ సరిగ్గా పనిచేయట్లేదు, అలాగే గ్రీజర్ కూడా ఒకటి బిగించాలి అని అన్నారు. అలాగే ఫ్లష్ ట్యాంక్ కూడా పనిచేయట్లేదని చెప్పారు. నేనైతే ఇంకా వాటికి కావాల్సిన మెటీరియల్స్ తెచ్చేసాను. ఫ్లష్ ట్యాంక్ బాగా పాతదైపోవడంతో ఫ్లష్ ట్యాంక్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇంకా నేనైతే పని మొదలు పెట్టేశాను. నేనైతే తొందరగా పోయేది కాకుండా వాటర్ టెక్ ఫ్లష్ ట్యాంక్ తీసుకొచ్చాను. ఇదైతే 1350 రూపాయలు పడింది. మీరు నన్ను అడగొచ్చు, బాబు ఎందుకు అంత రేటు, 600 700 వచ్చేస్తాయి కదా అని. అవును, కరెక్టే, వస్తాయి. కానీ ఇప్పుడు మనం వాడే వాటర్ ఎక్కడా కూడా సరిగ్గా మంచిగా ఉండట్లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే స్టీల్ ట్యాప్స్ కి అలాగే వాటర్ హీటర్స్ కి పైన స్కేలింగ్ అనేది పడుతుంది వైట్ కలర్ లో. అలాగే మన ఫ్లష్ ట్యాంక్స్ లో వాటర్ నిల్వ ఉంటుంది కాబట్టి ఆ స్కేలింగ్ అనేది ఇంకా ఎక్కువగా పడుతుంది. ఇంకా కొన్ని ఫ్లష్ ట్యాంక్స్ అయితే బాగా బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి. ఇంకొక విషయం చెప్పాలంటే, ఒక కొత్త ఫ్లష్ ట్యాంక్ మన ఇంట్లో బిగించారు అంటే అది మళ్ళీ రిపేర్ వచ్చేదాకా మనం దాని వెంక అయితే కన్నెత్తి కూడా చూడం. అది మనం ఓపెన్ చేయం కాబట్టి బ్లాక్ కలర్ లోకి మారిపోయి ఫుల్ గా స్కేలింగ్ పట్టేస్తుంది. వాటర్ ఫ్లష్ చేసిన ఫోర్స్ గా రాకపోవడం, ఆ మోడ్ లో నుంచి 24 అవర్స్ వాటర్ కారిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరగకోకుండా ఉండాలి అంటే ఒక 30 రూపాయలు యాసిడ్ బాటిల్ కొనుక్కొచ్చుకొని ఫ్లష్ ట్యాంక్ పైన మూత ఉంటుంది, అది ఓపెన్ చేసి వైట్ కలర్ లో కానీ బ్లాక్ కలర్ లో కానీ మీకు కనిపిస్తే దాని మీద యాసిడ్ పోస్తే చాలు, చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇలా 1 మంత్ కి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలు, మన ఇంట్లో ఫ్లష్ ట్యాంక్ తొందరగా రిపేర్ కూడా రాదు. ఇప్పుడు ఈ కస్టమర్ చేసిన తప్పు కూడా అదే, స్కేలింగ్ ఫుల్ గా పట్టేసి కేజీ పైగా వచ్చింది. ఇక నుంచి మీరు ఈ తప్పు చేయకుండా మంత్లీ మీరే క్లీన్ చేసుకొని మీ చేతులతోనే మీ ఫ్లష్ ట్యాంక్ ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా పని మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.